హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అన్నాను. సో ఒక ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నా. నిజంగా ఇలాంటి ఇంటర్వ్యూ అయితే నేను చేస్తా అని చెప్పి అనుకోలేదు. ఎందుకంటే కులాంత వివాహం చేసుకున్నాడని చెప్పి కూడా ఒక వ్యక్తిని చంపిన ఘటన అంటే గతంలో మనం చూసాము. ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న మిర్యాలగూడలో కూడా గతంలో ఇదే హత్యకి సంబంధించి మనము అది చూసాము. ప్రణయ్ అమృత అని చెప్పి కూడా అప్పట్లో అమృత వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వాళ్ళ అల్లుడిని పెళ్లి చేసుకున్న కులానికి సంబంధించి కూడా కులం తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని చెప్పి కూడా తను హాస్పిటల్లో అంటే ఆ 9 months అప్పుడు కూడా తను హాస్పిటల్ నుంచి ఇంటికెళ్ళే మార్గంలో కూడా ఆ వ్యక్తిని ఆ ప్రణయ్ని చంపిన సంఘటనలో కూడా ఆ మారుతిరావు అనే వ్యక్తి ఎవరైతే అమృత వాళ్ళ నాన్న ఉన్నాడో తను కూడా జైలుకి వెళ్ళి రిమాండ్కి వెళ్ళిన తర్వాత కూడా తను చేసుకొని చనిపోవడం మనం చూస్తున్నాం. అంటే సుమారు ఈ జరిగి కూడా 9 సంవత్సరాలు అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఈ పరువు హత్యకి సంబంధించి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా మళ్ళీ అదే ఘటన మనం చూస్తున్నాము. ఇది ఎక్కడో కాదు, సూర్యాపేట జిల్లాకు సంబంధించి కూడా సూర్యాపేట లోకల్లో ఇలాంటి ఒక ఘటన చూస్తున్నాం. అంటే నిజంగా చాలా బాధేస్తుంది. ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయని చెప్పి అయితే నేను అనుకోలేదు. కానీ ఇలాంటి ఒక ఘటన చూసిన తర్వాత కూడా చాలా బాధేసింది. అసలు వాస్తవంగా ఏం జరిగింది, ఆ కులాంత వివాహమే దీనికి కారణమా లేకుంటే ఇంకొన్ని వార్తలు కూడా మనకి తెరపైకి వస్తున్నాయి. ఫ్రెండ్షిప్ అంటే గతంలో కూడా వీళ్ళ మధ్యలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎవరైతే చంపిన వ్యక్తి మహేష్ అలాగే ఒక వ్యక్తి అయితే ఉన్నారో వీళ్ళ మధ్యలో గతంలో ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్కి సంబంధించి ఆ వ్యక్తిని చంపారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు వాస్తవంగా ఏం జరిగింది, ఈ లవ్కి సంబంధించి కూడా మన దగ్గర భార్గవి ఉంది. ఎవరైతే చనిపోయిన బంటి అలియాస్ కృష్ణ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య వీళ్ళ బ్రదర్ వీళ్ళ కుటుంబమే చంపిందంటూ కూడా తను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. అసలు వాస్తవంగా ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం. అమ్మ నమస్తే. ముందుగా సారీ చెప్తున్నా, ఎందుకంటే ఈ సందర్భాల్లో ఇంటర్వ్యూ చేయొద్దు. బట్ అసలు వాస్తవంగా ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇబ్బంది పెట్టుడే సారీ అమ్మ. అసలు ఏం జరిగిందంటే వాస్తవంగా బంటికి మీకు ఎప్పుడు పరిచయం? మాకు 3 years బ్యాక్ పరిచయం. 3 years బ్యాక్ పరిచయం. 3 years నుంచి మేము లవ్ చేసుకుంటున్నాం. మేము లవ్ చేసుకున్న విషయం మా ఇంట్లో తెలిసింది. ఓకే. మేము చాటింగ్ చేసుకోవడం అవన్నీ చూసి మా అన్నయ్యకి తెలిసింది. తెలిసినాక కూడా కొన్ని రోజులు ఒక 1 year వరకు బంటితో మాట్లాడిండు అన్నయ్య. మాట్లాడిండు. తర్వాతకి ఏమైందో తెలియదు. మరి బంటికి మాట్లాడకపోవడం, ఆయన అంటే కోపం రావడం అట్లా జరిగింది. ఎవరేం చెప్పిరో ఏం చేసిరో తెలియదు. ఇంకా అయితే ఇంకా ఆయన మేము ఇట్లా లవ్ ఆయన చెయ్యకు, ఆయన మన కులం కాదు, మన కులం వాళ్ళని చేస్తేనే మంచిగా ఉంటది, నువ్వు కావాలంటే వేరే వాళ్ళని చెయ్యి, వేరే వాళ్ళని లవ్ చేయి, మన కులం వాళ్ళు చెయ్యి, అలాంటి కులం వాళ్ళు మనకొద్దు అట్లా చెప్పడం. ఇంకా నన్ను కొట్టడం తిట్టడం వంటివి చేసిండ్రు, బాగా ఇబ్బంది పెట్టిండ్రు. అయితే అట్లనే ఇంకా నేను అట్లనే కూడా కంటిన్యూ చేసుకుంటా బంటిని వదిలేయలేదు నేను 3 years వరకు. ఫస్ట్ ఇయర్లోనే తెలిసింది. అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన. తర్వాత ఇంకా 3 yearsకి బాగా ఇదైంది. ఇంకా లాభం లేదు, ఈమెకి పెళ్లి చేయాల్సిందే. ఇంక వినట్లేదు ఈమె ఎన్నిసార్లు చెప్పినా అని చెప్పి పెళ్లి చేయాలని ఫిక్స్ చేసిరు. ఓకే. అంటే ఇది మనం కంటిన్యూ చేసే ముందు ఎప్పుడు పరిచయం నీకు బంటి? 2021లో పరిచయం. ఎలా పరిచయం అయ్యాడు మీకు? మా అన్నయ్య వల్లనే, అన్నయ్యనే తీసుకొచ్చిండు ఇంటికి, ఫ్రెండ్. ఓకే. మీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ తను తరచుగా ఇంటికి వస్తుండేవాడా? అప్పుడప్పుడు, తరచుగా ఏం రాడు, ఏదో ఒక్కసారి వస్తాడు అంతే. అలా నీకు పరిచయం అయ్యాడు. దాని తర్వాత పరిచయం కాస్త లవ్గా మారింది. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? తనే. అలా పరిచయం అయినాక 3 years లవ్ చేసుకున్నారు. దాని తర్వాత ఏం జరిగింది మళ్ళీ? తర్వాత ఇంకా నాకు పెళ్లి సంబంధాలు వస్తుంటే నేను ఇంట్లో చెప్పేసిన, ఆల్రెడీ నేను బంటిని లవ్ చేస్తున్నా కదా, వేరే వాళ్ళు చేసుకోను, ఎట్లా చేసుకుంటే ఆల్రెడీ నేను బంటితోనే ఉండాలనుకుంటున్నా, మీరు చెప్పిన నేను చేసుకోను అని చెప్పి తీసుకోవడం, టాబ్లెట్లు వేసుకోవడం వంటివి చేసిన. అయినా కూడా వినలే, వాళ్ళు ఒప్పుకోలేదు. సరే ఇంకా నువ్వు అటు పోతే మాత్రం ఇటు వచ్చేది ఉండదు, సరే నాకు నా బంటి కావాలి, చాలా మంచిగా చూసుకుంటాడు, మీలాగానే చూసుకుంటాడని నేను చెప్పిన. అయినా వినలేదు. పెళ్లి సంబంధం తెచ్చిర్రు. తెచ్చిన తర్వాత నేను ఇంకా బంటికి చెప్పిన, మమ్మీ వాళ్ళు వినట్లేరు, ఎంత చెప్పినా ఏం చేసినా ఒప్పుకోవట్లేదు, ఇంకా మరి ఏం చేద్దాం, నేను వచ్చేనా మరి పెళ్లి చేసుకుందామా అని చెప్పి అడిగిన. పెళ్లి చేసుకుందామంటే చేసుకుందాం అని అన్నాడు. ఇంకా August 7కి మేము పెళ్లి చేసుకున్నాం. August 7th పెళ్లి చేసుకున్నాం. ఓకే. చేసుకున్న తర్వాత ఒక 1 week మేము బయటకు వెళ్ళినాం. ఇక్కడ లేము, ఇంకా దూరంగా వెళ్ళిపోయినాం. వెళ్ళిన తర్వాత ఇంకా నా మీద మిస్సింగ్ కేసు పెట్టారు మా పేరెంట్స్. మిస్ అయింది అని చెప్పి పెట్టారు. మేము మమ్మీ వాళ్ళ మీద, డాడీ వాళ్ళ మీద మేము ఏ కేసు పెట్టలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత మమ్మల్ని ఏదైనా చేస్తారు అనే భయం ఉంటుంది ఎవరికైనా. కానీ బంటి ఏం ఆలోచించిండు, మీ పేరెంట్స్ మీద కేసు పెడితే బాధపడతారు వాళ్ళు,
మనోళ్ళు మళ్ళీ మంచిగా ఉండదు అని చెప్పి కేసు పెట్టలేడు. మంచిగా ఆలోచించిండు బంటి అప్పుడు. పెట్టలేదు, వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టిరు నాకు. పెడితే ఇంకా వాళ్ళు ఇంకా వెతకడం అంటే జరిగినాయి. అయితే ఇంకా మా ఊరు వాళ్ళని బంటి ఫ్రెండ్స్ని పిలిపించి వీళ్ళకి తెలిసి వీళ్ళే పెళ్లి చేసిరు అని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేసి కొట్టడం తిట్టడం వంటివి చేసిరు పోలీసులు. చేస్తే ఇంకా అవన్నీ మా దగ్గరికి తెలుస్తున్నాయి. ఇంకా తెలుస్తుంటే ఇంకా బంటి ఉండి ఎందుకు మన వల్ల వేరే వాళ్ళు దెబ్బలు తినొద్దు కదా, మనం చేసుకుంటున్నాం వాళ్ళు చేసుకుంటారా, మనదే కదా ఇది అని చెప్పి వెళ్ళేసినాం. మేము ఇంకా సూర్యాపేటకు వచ్చినాం. వచ్చి స్టేషన్లో చెప్పేసినాం. ఎన్ని రోజుల తర్వాత వచ్చారు సూర్యాపేట? 1 వీక్ తర్వాత. 1 వీక్ తర్వాత సూర్యాపేటకు వచ్చారు. ఓకే. వచ్చి ఇంకా పోలీస్ వాళ్ళకి అంత చెప్పేసి అంత చేసిన తర్వాత వాళ్ళు అడగడం వేరువేరుగా అడగడం అన్ని చెప్పి అడిగిన తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళకి కాల్ చేసి వీళ్ళు వచ్చారు అని చెప్పి చెప్తే వాళ్ళు వచ్చేసారు. వచ్చి ఇంకా వాళ్ళు ఏడవడం వంటివి చేసిండ్రు. అయితే తీసుకెళ్తాం మేము ఇంటికంటే నేను రానని చెప్పిన. అయితే పోలీస్ వాళ్ళని కొంచెం టైం ఇవ్వమంటే మేము ఒప్పుకుంటాం, ఖచ్చితంగా పెళ్లి చేస్తాం, కానీ ఇంటికి పంపియండి ఆమెను. ఇంటికి పంపియండి అంటే నేను వెళ్ళను ఇంటికి, నన్ను ఏదైనా చేస్తారేమో నాకు భయం, వెళ్ళను అని చెప్పి నేను అన్నా. ఇంకా పోలీస్ వాళ్ళు ఉండి ఏం కాదమ్మా నీకు ఏదైనా అయితే బాధ్యత మాది అని చెప్పి లెటర్ రాయించుకొని ఒక 2 days వెళ్ళు, వాళ్ళది ఏందో తెలుసుకో, వాళ్ళు ఏమంటారో మాట్లాడు నువ్వు అని చెప్పి పంపించారు. బంటి కూడా 2 days కదా వెళ్ళేసిరా, మళ్ళీ నేను పంపించలే అనుకుంటారు మీ మమ్మీ వాళ్ళు, కోప్పడతారు, సరే వెళ్ళేసిరా అని చెప్పి చెప్పిండు. వెళ్ళిన 2 days ఇంటికి తీసుకెళ్ళారు. లెటర్ రాయించుకొని తీసుకెళ్ళారు. నేను మా ఇంటికి వెళ్ళకుండా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా, ఎందుకంటే మెన్నయ్యల వల్ల నువ్వు భయపడుతున్నావు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఆమె ఉన్న సరౌండింగ్ లో ఉండొద్దు, నువ్వు ఏడుంటావో ఎవరింట్లో ఉంటావో చెప్పు, నీ ఇష్టం అని చెప్పారు. నేను బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటా, సూర్యాపేట వాళ్ళది. ఇంకా నా ఊరికి వెళ్ళలే నేను. ఇంకా 2 days ఉన్నా వాళ్ళు ఇంకా మార్చడానికి ట్రై చేయడం, నా ఫ్యామిలీ మొత్తం ఎవరుంటే అందరిని పిలిపించి నేను ఎవరు మాట వింటానో వాళ్ళందరినీ పిలిపించారు. ఆయన కూడా నేను ఎవరికి వినలేదు, నాకు బంటి కావాలి, ఎందుకు నువ్వు కులం తక్కువ అని పెళ్లి చేసుకుంటే మనకి ఎంత పరువు, అప్పటి నుంచి కూడా అనే వ్యక్తులు వాళ్ళు మనకి ఎంత పరువు, ఇది ఇట్లా ఇజ్జత్ తీసినావు మొత్తం అది ఇది చెప్పడం. ఇజ్జత్ ఏముంది, అందరు చేసుకుంటారు. ఇప్పుడు ఏమన్నా ఇదా కులం ఏమన్నా ఇప్పుడు లేదు మమ్మీ అని చెప్పినా కూడా వినలేదు. డాడీకి చెప్పిన, డాడీ వినలేదు. వినకపోతే ఇంకా వాళ్ళు ఇంకా నీకేం కావాలి చెప్పు, నీ ఇష్టం, నువ్వు చదువుకుంటావా, నీ ఇష్టం, నీకు ఏది కావాలో చెప్పు, అవన్నీ ఇస్తాం కానీ వదిలే. నేను వదిలేను, కావాలంటే మీరు లేకున్నా ఏం లేదు, నేను బంటి దగ్గరికి వెళ్ళిపోతా, మంచిగా చూసుకుంటున్నాను, నాకు నమ్మకం ఉంది అని చెప్పిన. వచ్చేసిన. ఇంకా నాకు 2 days అయింది, స్టేషన్కి తీసుకొచ్చారు. 2 days తర్వాత స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఇంకా నేను అక్కడికి వెళ్ళాక మా పేరెంట్స్ వచ్చిండ్రు, బంటి వచ్చిండు. వచ్చిర్రు. ఇంకా పోలీస్ వాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్తావమ్మా, ఎవరి దగ్గర ఉంటావా అని అడిగిండు. అడిగితే ఇంకా నేను నా బంటితోనే ఉంటా అని చెప్పిన. చెప్తే ఇంకా సరే అని చెప్పి వాళ్ళు బంటితో పంపించిండ్రు. దాని తర్వాత 6 months అయిపోయిందా మేము కలిసి ఉండడం? సూర్యాపేటలోనే ఉన్నాం. వెంటనే మేము సూర్యాపేటలోనే ఉంటామని చెప్పినాం. సూర్యాపేటలోనే ఉన్నాం. ఇంకా 6 months అయిపోయింది. ఇంకా నాకు పెళ్ళైన 2 monthsకో ఎన్ని monthsకో బైరు మహేష్ ఆయన ఊకే ఫోన్ చేస్తుండే ఒక 1 month నుంచి. బంటి ఎత్తలేడు, ఎందుకంటే ఆయనకి గొడవలు ఉన్నాయంట. అంటే గతంలో నుంచి గొడవలు ఉన్నాయని చెప్పి కూడా కొన్ని వార్తలు వింటున్నాం. ఎందుకంటే మీరు క్లోజ్ కాబట్టి, సో మీకు అన్ని షేర్ చేసుకునే వ్యక్తి. ఎందుకంటే 3 years బ్యాక్ కూడా పరిచయం అంటున్నాం కదా. ఎప్పుడైనా మీకు మహేష్ అనే వ్యక్తి బంటికి కాల్ చేస్తూ ఉండేవాడా? లేదు, నేను వచ్చిన తర్వాత నాకు చెప్పిండు ఇదే. ఇంతకుముందు నాకు తెలియదు. మరి ఆయనకి నాకు గొడవ అయింది, అసలు పడదు, మరి ఎందుకు చేస్తుండో తెలియదు అని చెప్పి నాకు చెప్పిండు. లిఫ్ట్ చేయనా ఇట్లా అంటే వద్దు, నీకు పడదు కదా, ఎందుకు లిఫ్ట్ చేయడం, మాట్లాడకు, వదిలేసేయని చెప్పిన. అయితే కంటిన్యూగా ఆయన ఫోన్ చేస్తుండే అట్లనే, ఇంకా రోజు చేయడం చేస్తుంటే ఒక రోజు ఏంది అని చెప్పి లిఫ్ట్ చేసిండు. అట్లా చిన్నగా మాట్లాడుకోవడం, కన్వర్జేషన్ మొదలైంది వాళ్ళకి. ఇంకా ఆయన మంచిగా మాట్లాడడం, స్వీట్గా మాట్లాడడం మొదలు పెట్టిండు. అన్నయ్య ఈడ అదే ఇది ఉంది అది ఉంది అని చెప్పి రియల్ ఎస్టేట్ చేస్తాడు బంటి. తను కూడా అదే అంట. అయితే ఇంకా ల్యాండ్ ఉందన్న ఈడ మనకు వస్తుంది, సగం సగం తీసుకుందాం అని చెప్పి నమ్మించి ఒక 1 month నుంచి 1 month నుంచి నమ్మించి చిన్నగా ఇట్లా చేసిండ్రు. ఇంకా మొన్ననే ఫోన్ చేసిండు. ఫస్ట్ ఆఫ్టర్నూన్ ఫోన్ చేసిండు మహేష్, బైరు మహేష్ ఫోన్ చేస్తే అప్పటికి లేచిండు. సరే అన్న, సరే నేను వస్తా, నువ్వు రా అని చెప్పి ఆయన అన్నాడు. నువ్వు రాదా అని అన్నాడు బంటి. అన్నాడు నువ్వే రా అని చెప్పి ఆయన అన్నాడు. సరే అని చెప్పి ఫోన్ కట్ చేసిండ్రు. తర్వాత ఇంకా మళ్ళీ ఫోన్ చేసినాక అది నువ్వు మేము ఈడ ఇది తాగుదాం, నువ్వు అది తాగు, తోటలో ఉంటాం అని చెప్పి అన్నాడు. రాండి అని చెప్పి అన్నాడు. నాకైతే అట్లా వినపడింది వాళ్ళు ఫోన్ మాట్లాడుతుంటే.
అంటే స్పీకర్ పెట్టలే కానీ నార్మల్గా వినపడుతుంది కదా బయటికి, నాకు అట్లా వినపడింది. సరే అని చెప్పి ఇంకా నేనేం అనలేదు, ఫ్రెండ్సే కదా అని చెప్పి అనలే. అనకపోతే ఇంకా ఈవినింగ్ అవుతుంది 5, ఇంకా రెడీ అయ్యిండు. ఇక రెడీ అయ్యిండు 5కి. అప్పుడు మళ్ళీ కాల్ చేసిండు, నేను కాల్ మాట్లాడుతున్నా. బంటి ఫోన్ ఒక్కటే ఉంది ఇంట్లో, నాకు ఫోన్ లేదు. అయితే బంటి ఫోన్ నుంచే నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా. ఆయన 3 times ఫోన్ చేసిండు. బంటి వచ్చి చేసిండా, మళ్ళీ చేస్తే చెప్పు అని చెప్పి ఇంతకుముందు చెప్పిండు. చెప్తే ఇంకా చేసిండని నేను చెప్పిన. చెప్పగానే వచ్చి నాది హోల్డ్లో పెట్టి నా ఫ్రెండ్ని ఆయనతో మాట్లాడి నాకు ఇచ్చిండు ఫోను. హోల్ నుంచి తీసి నేను ఎమ్మటే మాట్లాడినా. బంటి బయటికి వెళ్తున్నా అని చెప్పలే, నాకేం చెప్పలేడు. నాకు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు నీడికి వెళ్తున్నా, ఈ టైంకి వస్తా నేను అని చెప్పి వెళ్తాడు. మరి అంత తొందరగా ఎందుకు వెళ్ళిండో తెలియదు. నేను బయట నిలబడ్డాడేమో, బయట వేరే వాళ్ళు ఉన్నారు నిలబడ్డారేమో అనుకున్నా నేను. కానీ ఇంకా నేను ఫోన్ మాట్లాడినా ఒక 1 hour దాకా ఇంకా అట్లనే ఉన్నా. ఫోన్ అప్పుడప్పుడు ఇచ్చిపోతాడు నాకు, అట్లా ఇచ్చిపోతాడు. నేను ఒక్కదాన్నే ఉంట్లా మళ్ళీ అని చెప్పి ఫోన్ లేదుగా అని చెప్పి ఇచ్చిపోతాడు అప్పుడప్పుడు. అట్లా ఇంకా వెళ్ళిపోయిండు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు, ఎప్పుడైనా వెళ్తాడు కదా ఈవినింగ్ టైము 9కి 10కి 11కి ఎప్పుడు పడితే అట్లా వస్తాడు. 2కి ఇంకా దాటాడు. ఇక 2 వరకే ఇంకా స్టాప్ ఆయన తిరగడం. అయితే ఇంకా వస్తాడులే అని చెప్పి 9 దాకా వెయిట్ చేసిన ఇంకా వస్తలేడు. ఇక ఇంకా వస్తలేడు అని చెప్పి నేను పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే 8 o'clockకి లేడని చెప్పిండ్రు. లేకపోతే ఇంకా సర్లే అని చెప్పి 11 అవుతుంది. 11కి ముందు బయట మహేష్ నాకు ఫోన్ చేసిండు. బంటి వెళ్ళిండో లేదో తెలియదు కానీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేసిండో తెలియదు నాకు. నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే లిఫ్ట్ చేయలేదు. 11 o'clock నైట్. 11, 10:30, 11 అవుతుంది ఆ టైంలో ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. నా ఫ్రెండ్ యాక్చువల్లీ బంటి ఫోన్స్ నేను లిఫ్ట్ చేయను, ఇంకా ఎవరెవరో చేస్తూ ఉంటారు అని చెప్పి లిఫ్ట్ చేయను. అయితే ఇంకా లిఫ్ట్ చేయకపోతే ఇంకా వదిలేసిన. మళ్ళీ కాసేపు అయినాక 11కి నేను ఫోన్ చేసిన. 11 అవుతుంది ఇంకా రావట్లేడు అని చెప్పి ఆయనకే ఫోన్ చేసిన. ఈయనతోనే పోయిండు కదా, ఈయనతోనే మాట్లాడి బయటికి వెళ్ళిండు అని. సరే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఆయన. 2 times ఏమో చేసిన, లిఫ్ట్ చేయలేడు. వస్తాడులే మరి ఏమన్నా మాట్లాడుకుంటురేమో అనుకున్నా, కానీ ఇంత ఆలోచించలే నేను. మాట్లాడుకుంటారు అనుకుని ఇంకా కాసేపు వెయిట్ చేసిన. 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయ్యేసరికి ఇంకా నాకు భయం అవుతుంది. 2 కల్లా ఎప్పుడైనా వచ్చేస్తాడు. 3 అవుతుంది, ఇంకా నాకు భయం వేస్తుంది. ఆ రోజు మొత్తం నేను నిద్రే పోలేదు, లేచే ఉన్నా మొత్తం. 2 అవుతుంది, 3 అవుతుంది, ఇంకా రావట్లేడని చెప్పి నేను మా వదినకు ఫోన్ చేసిన. ఫోన్ చేసి వదిన ఇంకా బంటి రాలేదు ఏమో మరి ఎవరితోనో కాల్ మాట్లాడి లాస్ట్కి అని చెప్పి ఈ నెంబర్ ఇచ్చిన. ఈ నెంబర్కి ఒకసారి నువ్వు కాల్ చెయ్యి అని చెప్పిస్తే అప్పటికి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్. బైర మహేష్ది. కొద్దిసేపటికి నేను చేసిన ఆయనకి మళ్ళీ 5 o'clockకి చేసిన. మార్నింగ్ 6 o'clockకి చేసిన, స్విచ్ ఆఫ్. 6:30 అట్లా అవుతుంది మార్నింగ్, ఇంకా రావట్లేదు. 7 అయ్యే టైంకి ఇంకా మాకు తెలిసింది. పోలీస్ వాళ్ళు కాల్ చేసి బంటి లేడా అని చెప్తే ఇంకా రాలేదు బంటి, నైట్ వెళ్ళిండు, మరి ఎక్కడికి వెళ్ళిండో తెలియదు అని చెప్పిన. నేను అమ్మమ్మ ఉంటది. అయితే ఇంకా రాలేదు తెలియదు మరి అని అన్నా నేను. అయితే బంటిది ఏ షర్టు, హెయిర్ ఎట్లుంది, ఆయన ఏ బైక్ వేసుకొని వచ్చినప్పుడు అడిగారు. చెప్పిన నేను. ఎందుకని నేను అడిగితే వాళ్ళు చెప్పలేదు నాకు. మళ్ళీ అడిగిన నేను, చెప్పలేదు. ఇంకా నేను తర్వాత కాల్ చేస్తా అని చెప్పి పోలీస్ వాళ్ళు కాల్ చేశారు బంటి నెంబర్కి. అయితే ఇంకా వాళ్ళు చెప్పలేదు, ఫోన్ కట్ చేసిండ్రు. మళ్ళీ తర్వాత చెప్తామని చెప్పి ఫోన్ కట్ చేస్తే నేను వేరే అన్నకి ఫోన్ చేసిన. అన్న ఇంతకుముందు చేస్తే మళ్ళీ చేసి విజయ్ అన్న ఏమైంది ఏంటంటే, అరే ఇక్కడ పిల్లలు మరి చెరువు కట్ట దగ్గరికి రారా అన్నాడు. అప్పటికి